అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. నా పేరు విజయలక్ష్మి అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ నేను ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. చాలా యూజ్ అయ్యేటువంటి టాపిక్. తప్పకుండా వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపించినట్లయితే డెఫినెట్గా యూజ్ అయ్యే నేను చెప్తాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, సో ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ చూడండి. ఎవరికైనా మొహం పైన అందం ఏంటండి? ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిరునవ్వు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి మనం ఆ కాన్ఫిడెంట్గా నవ్వాలి అంటే మరి మన పళ్ళు తెల్లగా ఉండాలి కదా. పళ్ళు పచ్చగా ఉన్నాయి, గారగా ఉన్నాయి అనుకోండి, మనకు ఆ నవ్వు అనేది రాదు. మొత్తము కాన్ఫిడెంట్గా లేకపోతే మనసు విప్పి నవ్వలేమన్నమాట. సో ఎవరేమనుకుంటారో, చూస్తే ఎలా ఉంటుందో అని మనము నవ్వటానికి సంకోచిస్తాం కదా. సో ఇవాళ నేను ఆ గార పళ్ళకి లేదా పసుపచ్చగా ఉండేటువంటి పళ్ళకి ఒక మహా అద్భుతమైనటువంటి ఖచ్చితంగా పనిచేసేటువంటి ఒక చిట్కాని లేదా ఒక ఉపయోగకరమైనటువంటి పదార్థాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది కూడా జీరో కాస్ట్ అండి, రూపాయి ఖర్చు లేదు. మనం పడేసే వాటితోనే తయారు చేసుకోవడము. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే లోపల మనకి బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. పళ్ళ చుట్టూ బ్యాడ్ బ్రీత్ అంటే స్మెల్ వస్తుంది కదా, కొంతమంది మాట్లాడుతుంటే ఆ బ్యాడ్ బ్రీత్ పోతుంది. అంతేకాదండి, చిగుర్లకి చాలా మంచిది. చిగుర్లు స్ట్రాంగ్ అయ్యి కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది కదా, అది కూడా స్టాప్ అవుతుంది రెగ్యులర్గా వాడటం వల్ల. సో మరి ఆ మహత్తరమైనటువంటి పళ్ళపొడి ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా? చూడండి, ఇది నిమ్మకాయ అండి. నిమ్మకాయని మనం చాలా వంటల్లో వాడతాం, రకరకాలుగా వాడతాం కదా. అయితే రసం తీసేసిన తర్వాత మనకి తొక్కలు వస్తాయి కదా, ఆ తొక్కల్ని ఇలా ఎండబెట్టుకోవాలండి. ఓకే, లెమన్ పీల్స్, దీస్ ఆర్ లెమన్ పీల్స్, నిమ్మకాయ తొక్కలు. వీటిని ఇలా మనం వాడేసిన తర్వాత ఎండబెట్టుకోవాలి. ఎండలు చాలా బాగా వస్తున్నాయి కదా, సో మనం ఇలా లెమన్ పీల్స్ కానీ మన సంవత్సరానికి కావాల్సిన పప్పులు అవి కూడా ఎండబెట్టుకోవచ్చు. బాగా ఎండలు వస్తున్నాయి కాబట్టి ఎండాకాలాన్ని బాగా వాడుకోవాలండి మనం. యాక్చువల్లీ ఆరెంజ్ పీల్స్ ఇవి కూడా చేసుకోవచ్చు. అయితే ఇవి బాగా గలగలలాడిపోయేటట్టుగా ఎండిపోయాయి కదా, వీటితోటి మనము పళ్ళపొడిని తయారు చేయాలి. ప్రాసెస్ చూద్దామండి. చూడండి, ఇలా నేను ఒక రంధ్రాల గరిటె అండి ఇది. సో దీనిపైన పెట్టేసుకొని స్టవ్ వెలిగించాను. ఓకే, సో ఇవి ఇప్పుడు కాల్చాలండి. బాగా కాలిపోతాయి ఆటోమేటిక్గా. కొంచెం మంట తగలగానే మీరే చూడొచ్చు కాలిపోతాయి. చూడండి, ఇవి ఇలా కాలడం మొదలయ్యాయి కదా, మంచి వాసన కూడా వస్తుందండి. లెమన్ కదా, సో దాని నిమ్మ చెక్క వాసన చాలా బాగా వస్తుంది. సో కొద్దిసేపటికి ఇవి అంటుకొని ఆటోమేటిక్గా కాలిపోతాయండి. మంట వల్ల అంటుకుంటాయి, ఏం భయం అక్కర్లేదు. కాస్త మంట తగ్గించేసుకుంటే మంట మరీ పైకి రాకుండా మనకు అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా ఇది గారపళ్ళు ఉన్న వాళ్ళే కాదండి, కాస్త మెరుపు తక్కువ ఉంది, పళ్ళు తెల్లగా లేవు, రెగ్యులర్గా డెంటల్ క్లీనింగ్కి వెళ్తూ ఉంటారు కదా, క్లీనింగ్ చేసుకునే వాళ్ళు, అంటే అదంతా అవసరం లేదండి యాక్చువల్లీ. సో మీరు ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనకి టైము సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. సో మన పళ్ళు ఎప్పుడు చక్కగా తెల్లగా ఉండాలి అంటే అట్లీస్ట్ మామూలు పళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళైతే కనీసం వారానికి ఒక్కసారి సండే రోజు చక్కగా కూర్చొని దీన్ని ఎలా బ్రష్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే బ్రషింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి, ఇష్టం వచ్చినట్టుగా పళ్ళని రుద్దేయకూడదు ఎడాపెడ. సో అది ఎలా రుద్దుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. స్టవ్ నుంచి పక్కకు తీసేసుకున్నాను నేను. స్టవ్ పైన లేదండి ఇప్పుడు, మంట వచ్చేసింది కదా దానికి ఆటోమేటిక్గా. ఇలా మొత్తం కాలిపోయి అదే ఆటోమేటిక్గా దాంట్లో ఆయిల్ ఉంటుందండి, నిమ్మ చెక్కలో ఆయిల్స్ ఉంటాయి. సో దానివల్ల అంటుకుంది ఇది. చూడండి, ఎండిపోయిన తర్వాత కూడా దాని ఆయిల్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో. చాలా మంచి ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ లెమన్ అనేది. సో చూడండి, మొత్తం మంట ఆరిపోయిన తర్వాత ఇలా అయిపోతాయి బొగ్గుల్లాగా. వీటిని చల్లారనివ్వాలండి, చల్లార్చుకుందాము. ఇందులో కాల్చాను కదా నేను, సో దాన్ని నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేశానండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఒక ముఖ్యమైన పదార్థాన్ని యాడ్ చేయాలి. అదేంటో చూద్దాం. ఇందులో మనము కల్లుప్పు, నావి నిమ్మకాయ తొక్కలు తక్కువే ఉన్నాయి కాబట్టి తక్కువ కల్లుప్పు, ఎంత ఒక హాఫ్ స్పూన్ అంత. ఓకే, కల్లుప్పు వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి. నేను కల్లుప్పు వేసాం కదా, ఈ కల్లుప్పు వేసిన దాన్ని మనము మిక్సీ పట్టుకొని మెత్త పొడి చేసుకుందాము.
చూడండి మిక్సీ పట్టుకుంది మనకి ఇలా మెత్తటి పొడి అయిపోతుందండి. ఓకే చూడండి ఇలా మెత్తగా పొడైపోయింది కదా. దీన్ని మనము ఒక డబ్బాలో నిల్వ చేసుకుందామండి. ఇలాంటి ఒక జార్లో ఒక చిన్న డబ్బా, ఏదైనా ఒక డబ్బా తీసుకొని అందులో నిల్వ చేసుకుందాం. చూడండి ఇలా డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. కొన్ని తొక్కలే కదా కాబట్టి కొంచెమే వచ్చింది. ఎక్కువ తొక్కలు ఉంటే కనుక మనకి ఎక్కువ పొడి వచ్చేది. చూడండి నేను మా అమ్మాయికి ఇస్తాను, తను తోముకుంటుంది. దీన్ని మనం మామూలుగా చేతిలో వేసుకుని వేలితో కన్నా బ్రష్తో రుద్దుకోండి. చిన్నపిల్లలు అయితే వేలితో కూడా రుద్దుకోవచ్చండి, తప్పేం లేదు. చూడండి ఉప్పు చాలా చాలా మంచిది. మీకు తెలుసు కదా ఉప్పు, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అనే యాడ్ వస్తుంది కదా. సో మన పొడిలో ఉప్పు ఉంది. ఇప్పుడు చూద్దాం ఎలా బ్రష్ చేసుకోవాలి. చూడండి కొంచెం తడి చేసుకుని బ్రష్ని ముందు దాన్ని అది తీసుకొని ఫస్ట్ పళ్ళన్నిటికీ అంటించుకోవాలండి. నోట్లో ఉన్నటువంటి అన్ని పళ్ళకి అంటించుకోవాలి. అన్ని పళ్ళకి లోపల దాకా అన్ని పళ్ళకి అంటించుకున్న తర్వాత సర్క్యులర్ మోషన్లో రుద్దాలి. పైనుంచి క్రిందికి సర్క్యులర్ మోషన్లో చూడండి, అలా సర్క్యులర్ మోషన్లో నిదానంగా రుద్దుకోవాలి. మీరు టైం తీసుకొని ఈ పని చేయాలండి. హడావిడిగా రోజుట్లాగా బ్రష్ చేయడం కాదు. అలా సర్క్యులర్ మోషన్లో మొత్తం పళ్ళన్నీ కూడా బాగా రుద్దాలి. నోరు తెరిచి లోపల ఉన్నటువంటి దవడ పళ్ళు ఉంటాయి కదా, ఆ లోపల వైపు ఉన్నటువంటి పళ్ళు మొత్తం అన్నీ కూడా బాగా సర్క్యులర్ మోషన్లోనే తిప్పుతూ చేయాలన్నమాట. ఎందుకంటే మన పళ్ళ పైన ఉన్నటువంటి ఎనామిల్ పాడవకుండా ఉంటుంది. మనం రకరకాల పేస్ట్లు వాడి ఆ కెమికల్ వల్ల పళ్ళు దెబ్బతినడం కన్నా ఇలాంటివి చేసుకుంటే పళ్ళు చాలా సేఫ్గా హెల్దీగా ఉంటాయండి. అంతేకాకుండా చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నటువంటిది ఇది. సో డెఫినెట్గా మీకు అందరికీ బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు బ్రష్ చేయడం కంప్లీట్ చేసింది తను. సరే పళ్ళు చూపించినానా, చూసారా? ఓకే చాలు. ఓకే చూసారా ఇన్స్టెంట్గా ఎలా మెరిసిపోతున్నాయో. ఇది నిజమండి. నేను పిల్లలకంటే రెగ్యులర్గా కాకపోయినా కనీసం హాలిడేస్లో చేయించేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడైతే పర్వాలేదు, సండే అలా చేస్తారు. చాలా యూజ్ అండి ఇది. పిల్లలు సరదాగా కూడా చేస్తారు. ఉప్పుగా పుల్లగా ఉంటుంది చేసేటప్పుడు కూడా. మనకు కూడా చాలా చాలా మంచిది. స్నానం చేయటానికి, బ్రష్ చేయటానికి హడావిడిగా 5 నిమిషాల్లో ముగించుకోవడం కాదండి. అవి చాలా ఇంపార్టెంట్ మన జీవన శైలిలో. సో రోజంతా మన మౌత్ ఫ్రెష్గా ఉండాలి, మన పళ్ళు మిలమిల్లాడుతూ ఉండాలి, కాన్ఫిడెంట్గా. మనం మాటే కదా ముందు, మాట బయటికి రావడం అంటే పళ్ళు కనిపిస్తాయి కదా. సో అది ఫస్ట్ మనం బాగా చేసుకోవాలి. అలా ఉండాలి అంటే డెఫినెట్గా ఈ పొడిని వాడి చూడండి. చాలా ఎక్కువ తొక్కలతోటి చేసుకుంటే కనుక ఎక్కువ పొడి వస్తుంది. నిల్వ ఉంచుకోవచ్చు, దీన్ని సంవత్సరం అంతా కూడా వాడొచ్చండి. డెఫినెట్గా మీరు అందరూ యూజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా మంచి చిట్కా కదండి ఇది. చిట్కా కాదు, చాలా మంచి పదార్థం యాక్చువల్లీ. సో ఇది వాడితే కనుక పేస్ట్లో అవి మానేస్తారు మీరు మొత్తానికి. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ డెఫినెట్గా నచ్చిందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి చిరునవ్వుని సంపాదించుకోండి ఈ వీడియో చూసిన తర్వాత. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి.